యాదాద్రి నుండి హైదరాబాద్లోని గన్ పార్క్ వరకు ఈ ఎర్రని ఎండాకాలంలో ముదిరాజులకు బీసీ-డి నుంచి రిజర్వేషన్ పరంగా బీసీ-ఏలోకి మార్చాలి అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో పాదయాత్ర చేసినటువంటి ముదిరాజు ముద్దుబిడ్డ కోట్ల పుష్పలత మేడం గారికి, అట్లాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముందున్నటువంటి మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. పాదయాత్రలు అనేటటువంటివి రెండు రకాలుగా ఉపయోగపడతాయి. పాదయాత్ర చేసేటటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించి ఆ సమస్యకు పరిష్కారం చూపడానికి ఉపయోగపడతాయి. రెండవది, పాదయాత్ర చేసేటటువంటి వ్యక్తి సమాజంలో ఉన్న సమస్యను తనే తెలుసుకొని అది ప్రజలకు తెలియజెప్పడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి, తద్వారా ప్రభుత్వానికి చేరవేసి ప్రజలకు ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు రకాలుగా పాదయాత్రలు అనేటటువంటివి ఉపయోగపడతాయి. నేను ఒకసారి చారిత్రకంగా రెండు విషయాలు చెప్తా. పాదయాత్రలు అనేటటువంటిది మొట్టమొదటిసారిగా భారతదేశంలో మహాత్మా గాంధీజీ చేశారు. 1930 మార్చి 12 నుంచి 1930 ఏప్రిల్ 6 వరకు దండి సత్యాగ్రహం, మనకు గుజరాత్లోని సబర్మతి నుంచి దండి వరకు 24 రోజులు 390 కిలోమీటర్లు 78 మందితో నడిచాడు. అది మొట్టమొదటి పాదయాత్ర. అది భారతదేశంలో చాలా విజయవంతమైంది. ఆ తర్వాత ఆధునిక భారతదేశంలోకి వస్తే మనకు చిప్కో ఉద్యమం అని ఉత్తరాఖండ్లో జరిగింది. చెట్లను నరకవద్దు అనేటటువంటి ఉద్యమంలో గౌరీదేవి అనే ఆమె ఆ ప్రాంతం మొత్తం పాదయాత్రలు చేసి అక్కడ చెట్లను నరకకుండా కాపాడింది. 1980కి వస్తే మేధా పాట్కర్ నర్మదా బచావో ఆందోళన్ అంటే నర్మదా నదికి ప్రాజెక్టులు కట్టడం వల్ల అనేకమైనటువంటి గ్రామాలు పోతున్నాయి, అక్కడ నిరాశ్రయులు అవుతున్నటువంటి సందర్భంలో ప్రతి గ్రామం, ఊరు, జిల్లాలు తిరిగి ఆ ప్రాంత ప్రజలను మోటివేషన్ చేసి ప్రభుత్వం నుంచి వాళ్ళు నిరాశ్రయితుల నుంచి ఆశ్రయితులు అయ్యేటట్లుగా ఆమె చేసిందనమాట. అంటే మేధా పాట్కర్ తర్వాత ఇచ్చినటువంటి ఒక గొప్ప ఉద్యమం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి వస్తే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిండు, విజయవంతమైండు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో విజయవంతమైండు. నారా లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసిండు, విజయవంతమైంది. ఈ మధ్యనే మనకు రాహుల్ గాంధీ మనకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసిండు, విజయవంతమైండు. అంటే పాదయాత్రకు అంత బలం ఉంది అన్నమాట, అంత బలం ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి విజయవంతమైంది. ఈ మధ్యనే ముదిరాజు కులం నుంచి శివ బస్సు యాత్ర చేసిండు సగం తెలంగాణ. తర్వాత దారం యువరాజ్ అనే అతను కూడా పాదయాత్ర చేసిండు. అంటే వీటన్నిటిలోకి వెళ్ళి ముఖ్యంగా మేడం గారిని మేము ఎందుకు అభినందిస్తున్నాం అంటే, ముదిరాజు జాతి నుంచి స్త్రీలు రాజకీయాల్లో కానీ ఒక చైతన్యవంతంగా ముందుకు రావడం చాలా తక్కువ. అట్లాంటి సందర్భంలో ఈ ఎర్రని ఎండాకాలంలో ఎన్నో ఏళ్ల నుంచి బీసీ-డి నుండి ఏకు రావాలన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం ఇంకా దొరకని సందర్భంలో యాదాద్రి నుంచి హైదరాబాద్ వరకు ఒక ఆడబిడ్డగా పాదయాత్ర చేయడం అనేది మామూలు విషయం కాదు. గట్టిగా మనం మేడం గారికి కరతాళతో అభినందించాలి. ఇది ఎన్నో ఏళ్ళుగా ముదిరాజుల్లో నానుతున్నటువంటి సమస్య బీసీ అనేటటువంటిది. ఆ సమస్యను తీసుకొని మేడం గారు ఇవాళ ముందుకొచ్చారు. 1972లో అనంతరామన్ కమిషన్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి బీసీలను వాళ్ళ ఆదాయాన్ని, రాజకీయాన్ని, లేకపోతే సామాజికతను గుర్తించి దాని పరంగా ఏబిసిడి వర్గాలుగా విభజించడానికి అనంతరామన్ కమిషన్ వచ్చింది. అనంతరామన్ కమిషన్ వచ్చినప్పుడు అప్పుడు కమిషన్ 20% రిజర్వేషన్ ఇస్తూ ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ చేసిపోయింది. దానిలో ముదిరాజులకు జరిగినంత అన్యాయము ఇక బీసీలో ఏ కులానికి కూడా జరగలేదు. ముదిరాజులు వాస్తవంగా ప్రధాన వృత్తి చేపల వృత్తి ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు బెస్తా వాళ్ళు గంగపుత్రులను బీసీఏలో ఉంచి చేపల వృత్తి కలిగేటువంటి ముదిరాజులను బీసీ-డిలో చేర్చడం జరిగింది. ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ముదిరాజులను అప్పటికి
బీసీలలో ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నటువంటి కులాలతో కలిపి బీసీలను ముదిరాజులను బీసీడీలో చేర్చడం జరిగింది. చేపలు పట్టే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు బలమైనటువంటి ఆ వృత్తి వాళ్ళతో పోటీ వాళ్ళైనటువంటి పరిస్థితి ఒకటవుతే బీసీఏలో ఇవాళ 30 లక్షల మంది ఉన్నారు, బీసీడీలో 90 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మందికి ఉన్న రిజర్వేషన్ 7% ఉంది, 90 లక్షల మంది ఉన్న వారికి కూడా రిజర్వేషన్ 7% ఉంది. అంటే 3 ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా 7% ఉంది. అంటే ఈ సందర్భంగా కూడా ఈ కోణంలో కూడా ముదిరాజులకు అన్యాయం అనేటటువంటిది జరుగుతుంది. దీనితో చివరకు ముదిరాజు విద్యార్థులు పరిస్థితి ఎట్లయిందంటే మనకు చదివితే ఉద్యోగాలు రావు అనే పరిస్థితికి వచ్చారు. కాబట్టి చదివేటటువంటి పరిస్థితి లేదు, ఉన్నత విద్యకు పోయేటటువంటి పరిస్థితి లేదు. దీన్ని గుర్తించి ముదిరాజ్ జాతి ఎప్పటి నుంచో కూడా కంపల్సరీ మమ్మల్ని బీసీఏలో చేర్చాలని దాంతో ముందుకు వస్తున్నారు. నేను మా కల్వకోలు గ్రామంలో చదువుతున్నప్పుడు దాదాపు 17-18 ఏళ్ల కిందనే మొల్తాడు కట్టిన ప్రతి మొగోడు 100 రూపాయలు ఇవ్వాలి బీసీఏ ఉద్యమానికి అంటే ఆ రోజుల్లోనే 100 రూపాయలు కూలి వేలు తెచ్చి 100 రూపాయలు ఇచ్చినాం అక్కడ మేము. అంటే ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇవాళ మా పరిస్థితి ఎట్లా ఉందంటే ఎలక ముందు ఏనుగు మోకరిల్లినట్లుగా ఉంది, ఎలక ముందు ఏనుగు మోకరిల్లినట్లుగా ఉంది. 1% నువ్వు అడుక్కుంటున్నావు, ఈ జనాభాలో ఉన్న 1% అధికారంలో ఉంటే అడుక్కుంటుంటాం, 1% ఉన్నోళ్ళు అధికారంలో ఉంటే అడుక్కుంటుంటాం, 2% ఉన్నోళ్ళు అధికారంలో ఉంటుంటే అడుక్కుంటున్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మొన్న జనగణన ప్రకారం ఇక్కడ అత్యధిక జనాభా కులం కలిగినటువంటిది అంటే ముదిరాజ్ జాతి. అత్యధిక జనాభా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే 3,80,00,000 మంది టోటల్ జనాభా ఉంటే 27 లక్షల మంది ముదిరాజులు అని ఇచ్చిండు. దాని ప్రకారంగా లెక్క ఇచ్చినా కానీ మనం 13.5% మనము ముదిరాజులో ఉన్నాం టోటల్ జనాభాలోనే. అది తప్పు, ఎక్కువ ఉన్నాం ఇంకా. కానీ అట్లా ఇచ్చిన 100% ఉండి కూడా మన ఇవాళ కేవలం బీసీఏ అనే చాలా చిన్న సమస్య, చాలా చిన్న ఆ సమస్యను కూడా మేము సాధించుకోలేని పరిస్థితి ఉంది. దీనికి అంతటికి ఒకటే పరిష్కారం, మేడం లాగా అందరం ముదిరాజ్ జాతి మొత్తం కూడా కోట్ల పుష్పలత మేడం గారు లాగా శివ అక్కడ కూర్చున్నాడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి, బ్రహ్మాండంగా బస్ యాత్ర సగం తెలంగాణ బస్ యాత్ర చేసాడు. వాళ్ళలాగా మొత్తం మనం ముందుకు రావాలి. ఒక్కరోజు ముదిరాజులంతా మన పనులు వదులుకొని ఒకే ఒక్కరోజు రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటే చాలు, రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటే హాఫ్ డేలోనే మధ్యాహ్నం వరకే బీసీఏ వస్తుంది. ఆ పని మనం చేయగలగాలి. దీనికి కోట్ల పుష్పలత మేడం గారు ఎంతో ఆదర్శంగా ఇవాళ ముదిరాజ్ జాతికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా మేడం గారిని అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.